అయిన మోషే భక్తుడు రాసిన పంచకాండములు, అందులో చివరిదైన ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనము మూలవాక్య భాగంగా చదువుకుందాం రండి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. ప్రియులారా, చదవబడిన లేఖనము మనందరి వినికిడిలో ఆ త్రియేక దేవుడు నెరవేర్చునుగాక. ఇశ్రాయేలు జనాంగమంతా స్వాధీనపరచుకోవాలనుకున్న వాగ్దత్త దేశము కనాను భూమి. ఆ దేశము కొండలు లోయలు కలిగిన దేశము, సుసంపన్నమైన దేశము, నీటి పారుదల కలిగిన దేశము, అందులో ఎన్నో 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 అద్భుత ఖనిజ విలువలు కలిగిన దేశము, మహోన్నతమైన దేశము, పరలోక పరమావిధిని తలపించగలిగిన భూలోకపు పరమ కనాను భూమి, కనాను దేశము. మన పితరులైన విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాముకు చేసిన వాగ్దానము, అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడైన యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దత్త దేశముగా అర్పించిన దేశము ఎంతో విశాలమైన దేశము, ఎంతో గొప్ప దేశము. దాని గురించి వర్ణించడానికి ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి కొన్ని మాటలు తెలియజేస్తున్నాం ప్రియులారా. ఇంకా రానున్న కాలంలో ఎన్నో సంగతులను మనం తెలియజేసుకుందాము. కానీ ఈ ఉన్నతమైన దేశములో కొండలు లోయలు కలిగిన దేశము అని చెప్పాడు. మీరు ప్రవేశించే దేశము కొండలు లోయలు కలిగిన దేశం. కొండలు లోయలు దేనికి సాదృశ్యం అవుతున్నాయి? కొండలు లోయలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? కొండలు లోయలను మనం ఎలా మన ఆధ్యాత్మికంగా అనువదించుకోవాలి? భక్తి జీవితంలో దానిని మనం ఎలా అనువదించుకోవాలో మనకు నేర్పిస్తున్న పాఠమే కొండలు లోయలు కలిగిన దేశము. ప్రియులారా, ఈ కొండలు లోయలు కలిగిన దేశములో ఇదే మాట మనకు ద్వితీయోపదేశకాండం 8:8 వచన భాగములో కూడా కనబడుతుంది. అది 11:11, ఇక్కడ 8:8 వచన భాగము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. ఇంకా అక్కడ ఎన్నో ఎన్నో ఉన్నాయట. ఇవన్నిటితో పాటు కొండలు లోయలు కలిగిన దేశము కూడా ఆ దేశమే. అంతేకాదు ప్రియులారా, 8వ అధ్యాయం 7వ వచన భాగములో కూడా కనబడుతుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. ఇక్కడ చిన్న చేంజ్. మొదట 8వ అధ్యాయం 7వ వచనములో చిన్న కరప్షన్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటి అనంటే, లోయలు కొండలలో నుండి నీరు ప్రవహిస్తుందట, పారు ఊటలు గల జలములు గల దేశము అన్నాడు. లోయలు మరియు కొండలు, మనం చదువుకున్న వాక్య భాగములు కొండలు లోయలు అని రాయబడ్డది. కానీ ఇక్కడ మాత్రము లోయలు కొండలు ఎట్లయితేందండి? లోయలు కొండలైతేంది, కొండలు లోయలు అయితేంది అని కూడా మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. కానీ ప్రియులారా, ఒక సత్యాన్ని, భక్తి రస భావమును మనకు నేర్పాలని దేవుడు అనుకున్నప్పుడు ఒక ఆర్డరింగ్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక కొలమానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అందులో భాగంగానే లోయలు కొండలు అనేది మనం పర్ఫెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోయలు కొండలు అని అనంటే ప్రియులారా, లోయల్లోనే మనకు మొట్టమొదట కనబడే వాటర్ ఏంటిది అనంటే, లోయల్లోనే మనకు నీటి యొక్క శాతం మనకు నేరుగా కనబడుతుంది. కొండల నుంచి వచ్చే నీరు లోయల్లోనికి వచ్చి ఏమైపోతుందంటే అక్కడ ఆగిపోతుంది. స్టోరేజ్ చేయబడిన లోయల్లో మనకు కనబడుతున్న వాటర్ ఏంటి అని అంటే నిత్యం కనబడతాయి, చాలా రోజులు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, లోయలను మనం ముందు ఎందుకు తీసుకోవాలి అనంటే, లోయ అనేది ఒక శ్రమకు, ఒక దుఃఖమునకు, ఒక వేదనకు, ఒక బలహీనతకు గురి దానిని మనము పెట్టుకోవచ్చు. ఒక దుఃఖము కానీ, ఒక ఆర్తనాదము కానీ, ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో దానిని లోయగా మనము పరిగణించుకుంటే, కొండలు అనేటివి ఏంటిదంటే దానికి అగెనెస్ట్గా, దానికి వ్యతిరేక భావజాలాన్ని మనము అలవాటు చేసుకోవాలి. కొండలు అనగానే మనము ఎత్తులో ఉన్నామని, పైన ఉన్నామని, చాలా ఉన్నతమైన సంతోషములో ఉన్నామని మనకు గుర్తుపెట్టుకోవాలి. లోయ అనగా చాలా పూర్ స్థితి, బలహీన స్థితి,
శ్రమల స్థితి, చాలా చాలా ఇరుకు పరిస్థితి. అయితే కొండలు అనేటివి చాలా విశాలమైనవి, కొండలు అనబడినవి చాలా ఉన్నతమైనవి, కొండలు అనబడినవి జయానికి, కొండలు అనేది విజయకేతానికి సూచనగా వాటిని మనము భక్తిలో అనువదించుకోగలిగితే, ప్రియులారా, మనకు చక్కటి పాఠాలు మనకు దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. వాటిని ఒకసారి చూద్దాం రండి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములో తన వ్యక్తిగత జీవిత సాక్ష్యాన్ని తెలియజేస్తూ తాను అభివర్ణించిన లేఖన భాగమును ఒకసారి మనము తిలకించుదాం రండి. 6వ అధ్యాయము 8వ వచనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఘనతలను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుడి పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెచ్చుకొనుచున్నాము. 9వ వచనం. మేము మోసగాండ్లమై ఉన్నట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషపరుచుచున్నాం, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారము, ఏమియు లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ప్రియులారా, ఈ సంగతిని మనం ఒకసారి అధ్యయనం చేయగలిగితే, ధ్యానం చేయగలిగితే మనకు చాలా సంగతులు భక్తి జీవితంలో నేర్చుకోవడానికి చాలా చాలా ఉపయోగపడే విషయములు. అవేమిటి అనంటే, ముందు ఘనహీనతలు. ఘనత అనేది కొండలైతే, ఘనహీనతలైతే లోయలు. సుకీర్తి కొండ అయితే, దుష్కీర్తి అనేది లోయ. అలాగే ప్రియులారా, మోసగాండ్లు అన్నప్పుడు లోయలు, తర్వాత సత్యవంతులము అన్నప్పుడు కొండలు, అలాగే తెలియబడని వారు అంటే లోయ, బాగుగా తెలిసిన వారము అంటే అది కొండ. ప్రియులారా, ఎక్కడ చూసినా కొండలు లోయలు కలిసి ఉన్నాయి. ఒక కొండ ఉన్నదంటే లోయ ఉంటుంది, లోయ ఉన్నదంటే కొండ ఉంటుంది. రెండింటిని విడదీయలేము. సుఖదుఖములను దేవుడు జతపరిచి ఉన్నాడనే మాట ఖరాఖండిగా సత్యము, వాస్తవము. ప్రియులారా, సుఖదుఖములను దేవుడు జతపరిచాడు అంటే కొండలు లోయలను ఏకపరిచాడు. అవి ఒకే దగ్గర ఉంటాయి. కొండ ఉన్నదంటే లోయ ఉన్నట్టే, లోయ ఉన్నది అని అంటే కొండ ఉన్నట్టే. అంటే నువ్వు సంతోషంగా ఉన్నావంటే దుఃఖము దాని వెనుక ఉన్నట్టే, దుఃఖం ఉన్నదంటే దాని ముందు మనకు భవిష్యత్తు సంతోషం ఉన్నది అని అర్థం. ప్రియులారా, ఇవి రెండు మన జీవితంలో ఉంటాయి. నీవు ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా, ఏమి చేసినా అది మన జీవితంలో కంపల్సరిగా ఉండి తీరాల్సిన విషయం. నీవు వద్దనుకుంటే పోయేవి కావు, కావాలనుకుంటే వచ్చేటివి కాదు. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ లక్షణములు ఉంటాయి. లోతుపాట్లు ఉంటాయి, చాలా ఆహ్లాదకరమైన జీవితం ఉంటుంది. శ్రమలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. కానీ ప్రియులారా, శ్రమలను బట్టి మనము ఒకరిని తీర్పు తీర్చలేము, ఒకరి సంతోషాన్ని బట్టి మనము తీర్పు తీర్చలేము. కానీ ప్రియులారా, క్రైస్తవ జీవితంలో మనము పాటించే పద్ధతి ఎలా ఉన్నది అని అంటే, శ్రమలు రాగానే వాడు పాపం చేశాడని, వాడేదో తప్పు చేశాడని, వాడు చాలా హీనుడని వాడిని మనము వెలివేస్తాము, దూరం కొడతాము, వాని దగ్గర తీయము, వానికి రకరకాల పేర్లను మనము ఆపాదిస్తాము. అయితే ప్రియులారా, ఒకడు సంతోషంగా బ్రతుకుతూ ఉంటే, ఒకడు ఆనందంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు అతన్ని చాలా ఆశీర్వదించాడండి, దేవుడు అతన్ని చాలా గొప్ప చేశాడండి, ఆయన చాలా గొప్ప ప్రార్థన పరుడండి, చాలా సున్నితమైన వ్యక్తి అండి, దేవునికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అని అతని గురించి మాట్లాడుతుంటాం. అదే కాదు ప్రియులారా, పరిచర్య ఒకరు డౌన్ ఫాల్ అవుతుంటే, వీడిని పరిచర్యను దేవుడు ఆశీర్వదించట్లేదు కాబట్టి వీడు చాలా పూర్ స్థితిలో ఉన్నాడు, వీడి భక్తి వ్యర్థము, వీడు చెప్పే వాక్యము వ్యర్థము, వీడు చాలా నీచమైన వాడు అని వానికి రకరకాల పేర్లను మనము అప్పగించి వానికి ఒక తీర్పు తీరుస్తూ ఉంటాం. ఒక సేవ డెవలప్ అవుతుంటే అతడు గొప్పవాడని, చాలా ఉన్నతమైన వాడని, చాలా గొప్ప కృపావరములు కలిగిన వాడని మనము లెక్కలు కడుతూ ఉంటాం. ప్రియులారా, ఇవి రెండూ తప్పే. ఎదిగిన వాడు ఎదుగుతున్నాడు, తక్కువైన వాడు తక్కువ అవుతున్నాడు. కానీ తక్కువైన అనబడిన వాడు రేపటి కాలంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళుతాడని, ఎక్కువైన వానికి తప్పకుండా లోయల పరిస్థితులు రాకుండా మానవని మనము తప్పకుండా గుర్తెరగాలి. ప్రియులారా, ఇలాంటి మైండ్ సెట్ మనకు లేకుండా
పరమ కణానులో అడుగు పెట్టలేము. పరమ కణానికి వెళ్ళాలి అని అంటే నీవు అన్నిటినీ నీ దృష్టిలో గొప్పగానే ఎంచాలి. లోయను నీవు గొప్పగానే ఎంచాలి, ఉన్నత స్థితి కొండను కూడా నీవు గొప్పగానే ఎంచాలి. రెండింటిని బ్యాలెన్స్డ్ చేసుకోవాలి. పౌలైతే సుకీర్తి దుష్కీర్తుల యందు సంతోషించుచూ ఉన్నానన్నాడు. మోసగలమైనట్టు కనబడుతున్నాం. కొంతమంది ఈ పౌలు మోసగాడు, చాలా హీనుడు, బుద్ధిహీనుడు అని అనుకునే సంఘస్థులు ఉన్నారు. వాళ్ళందరూ పౌలును ఎద్దవ చేస్తూనే ఉన్నారు. అయినను భయపడలేదు. కారణం ఏంటిది? అతడు తప్పకుండా కొండ లాంటి పరిస్థితి మరొకటి రానై ఉన్నదాన్ని గుర్తెరిగి ముందుకు సాగాడే తప్ప ఏమాత్రం కృంగిపోలేదు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనము చాలా బలహీనులం అవుతూ ఉంటాం. కానీ ప్రియులారా, ఈ సమస్య వెనుక కొండ లాంటి పరిస్థితి నాకు ముందు ఉన్నది. భవిష్యత్తులో నాకు ఒక కొండ రాబోతుంది. ఆ కొండను నేను ఎక్కగలను. అది నాకు దేవుడు ఇవ్వగలడు. అది నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని మనము నమ్మము. ఎందుకనంటే మనకు ఆ విశ్వాసమే ఉండదు. ఆ కొండ మీదికి మనం మనసు మళ్ళదు. ఈ లోయను చూసి భయపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, పితరులందరూ కూడా కనాను భూమికి వెళితే, కనానులో అడుగు పెడితే అక్కడ కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. ఎప్పటికి సుఖశాంతులే లేవండి. ఎప్పటికి సంతోషమే కాదు. ఎప్పటికి సుఖశాంతులు, ఎప్పటికి సంతోషం, ఇక్కడ ఆనందమే కాదు. అక్కడను లోయలు ఉన్నాయి, అక్కడను కొండలు ఉన్నాయి. ప్రియులారా, వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవేవి ఉండకూడదు అని నీవు అనుకుంటే చాలా పొరపాటు భక్తిని నీవు కొనసాగిస్తున్నావని అర్థం. కొండ లాంటి సమస్య నీకు ఎదురుగా ఉంటే అది లోయలో ఉండి నీకు కొండ పెద్ద కనబడుతుంది. కానీ రేపు కొండను నీవు జయించే శక్తి దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ కొండ మీద నిలబడి జయకేతనము నీవు ఎగరవేస్తావు చూడు. ఆ విజయాన్ని నీవు లోయలో ఉన్నప్పుడే గుర్తుపట్టి ఆనందించాలి. లోయలో ఉన్నప్పుడే నీవు ఆనందము కలిగి ఉండాలి. లోయలో నీవు పడ్డప్పుడే భవిష్యత్తును చూసి నీవు సంతోషించాలి తప్ప ఆ లోయలో ఉన్నానని కృంగుదల నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో అది అత్యంత బలహీనమైన స్థితి. ఈ లోయలలో ఉన్నప్పుడు, కొండలలో ఉన్నప్పుడు మనము ఎంచుకోవలసిన మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని లేఖన భాగాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. రండి వాటిని మనం ఒకసారి చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో ఈ మాట మనకు తెలియజేయబడుతుంది. 6వ వచనము చూద్దాం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరపుత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇది దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయమును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అవసరమైన లేఖనాన్ని పొందుపరచాడు చూడండి. నా నిమిత్తము ఎంత అద్భుతంగా రాయబడ్డదో చూడండి. ప్రభువు నాకు సహాయకుడు. అంతే. ఈ లోయలో ఉన్నప్పుడు నీవు అనుకునే మాట ఇది. ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని అనగలిగిన వాడు భక్తుడవుతాడు. నరమాత్రుడు నాకేమి చేయలేడు అనే ధైర్యము నాకు ఉండాలి. ఎందుకు నా ధైర్యము? యెహోవాయే నాకు ధైర్యము, యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు సహాయకుడు, ఆయన నాకు సహాయకుడు. ఈ లోయలో ఉన్నప్పుడు నీవు చెప్పినప్పుడు, లోయలో ఉండి నీవు చెప్పిన మాట ప్రకారంగా ఆ దేవాది దేవుడు నిన్ను కొండనెక్కించగలడు. లోయలో ఉన్నప్పుడు నీ సమస్య కొండలాగా కనబడుతుంది కదా. ఆ కొండపైకి దేవుడు నిన్ను ఎక్కించాడు అనుకోండి, అప్పుడు నీవు లోయను చూసి చాలా జాలి పడతావు. అంటే ఈ సమస్య నీకు చాలా చిన్నది అయిపోతుంది. అంటే అక్కడికి వెళ్ళాలి అని అంటే యెహోవా మనకు బలము, యెహోవా మనకు ధైర్యము, యెహోవాయే మనకు సర్వస్వము. అక్కడికి వెళ్ళడానికి ఈ లోయను మనము ఏం చేయాలంటే కొండను చూసి మనము ధైర్యం తెచ్చుకోవాలి. కొండలో ఉన్నవాడు తప్పకుండా లోయలోనికి వెళుతాడు. కానీ కొండ మీద నుండి లోయలోనికి పడ్డవాడు కొండ మీద ఉన్నాననే ఆ మైండ్ సెట్ ఎన్నటికీ మర్చిపోకూడదు. ఒకరోజు నేను కొండ మీద ఉన్నాను, ఈరోజు లోయలోనికి వచ్చాను, మరలా కొండ మీదకి వెళ్ళడం అనేది నాకు అత్యంత సులువు. ఈ ధైర్యంతో మనం ఉన్నప్పుడే భక్తిని కొనసాగించగలము, మన దేవాది దేవుణ్ణి గణపరచగలం ప్రియులారా. అంతేకాదు, మరొక మాట మనం చూద్దాం. భక్తుడైన దావీదు రాసిన కీర్తన భాగం 115వ కీర్తన 9వ వచన భాగంలో కనబడుతుంది. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడమునై ఉన్నాడు.
యెహోవాను నమ్ముకొనుడి, అతడే సహాయకుడు, అతడే కేడము, అతడే ధైర్యము, అతడే సర్వస్వము. ఆయనను నమ్ముకొనండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద నమ్మిక ఉంచండి. నీవు లోయలో ఉన్నప్పుడు చెప్పే మాట ప్రభు, లోయలో ఉన్నప్పుడు నీవు చెప్పే దేవునికి అర్పగించగలిగిన నీ మనసు ఏంటిదనంటే, యెహోవాయే నాకు సహాయకుడు, నేను తప్పకుండా విజయం సాధించగలను. అంతే. లోయలను కొండలను రెండింటిని బ్యాలెన్స్డ్ చేయగలిగేదే భక్తి, రెండింటిని ఈక్వల్గా చూడగలిగేదే భక్తి. సమస్యలు రాగానే కృంగిపోవడము, చాలా ఆనందము రాగానే కేరింతలు కొట్టడం అనేది ఎన్నటికీ మనకు భక్తిని నేర్పించేది కాదు. దేవాది దేవుడు అసలే ఆ మైండ్ సెట్ను మెచ్చుకోడు. ఈరోజు నీకు డబ్బు కనబడితే, ధనము కనబడితే ఎవరిని లెక్క చేయలేదు చూడు, లెక్క చేస్తలేవు చూడు, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఎందుకనంటే ఒకప్పటి పూర్స్థితిని నీవు గమనించట్లేదు. ఒకప్పటి పూర్స్థితిని గమనించగలిగితే ఎవరు నీకు చిన్నవారు కనబడరు, ఎవరు నీకు తక్కువ వారు కనబడరు. నీవు అందలం ఎక్కి ఉంటే కూడా చిన్నవాడిని కూడా అందరిని మెక్కించే పరిస్థితులు నీకు వస్తాయి. ఎందుకనంటే నీకు ఆ మైండ్ ఉన్నది కాబట్టి. కానీ చాలా ఆనందంగా ఉన్నవాడు బురదలో పడ్డవాడిని చూసి నవ్వుతూ ఉంటాడట, ఎలా పడ్డాడు అని. కానీ ప్రియులారా, ఒకనాడు ఆ బురదలే నేను కూడా ఉన్నాననే మైండ్ మనకు లేదు. గత జీవితమును మనం గుర్తుపెట్టుకోవట్లేదు. మన లో స్థితి ఏమిటో దాన్ని గమనించగలిగితే హై స్థితిలో మనము చాలా కమిట్మెంట్గా, నిబద్ధతగా, క్రమశిక్షణగా ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుడు అందుకే పరలోకపు స్థితి రెండింటిని జతపరిచి ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి అపోస్తుడైన పౌలు మనకు చక్కటి సాక్ష్యాన్ని మనకు తన జీవితంలో నుండి నేర్చుకోగలిగిన పాఠము, మనకు కూడా నేర్పుతున్న పాఠం ఏంటిదేనంటే చక్కటి సమాచారం మనకు అందిస్తున్నాడు. ఒకసారి చూద్దాం రండి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచన భాగంలో కనబడుతుంది. నాకు కొదువగా కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉండని ఆ స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఆ స్థితిలో నేను ఉండనెరుగుదును. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. లేని స్థితిలో ఉంటాను, సంపన్న స్థితిలో ఉంటాను. ఎక్కడ ఉన్నా నాకు అతిశయం లేదు, ఎక్కడ ఉన్నా నాకు గర్వం లేదు, ఎక్కడున్నా నాకు పేదరికం లేదు, ఎక్కడ ఉన్నా నేను ఒకే మాదిరిగా ఉండగలుగుతున్నాను. అది భక్తి రహస్యం. ఇలా ఉండగలిగిన వాడు మాత్రమే భక్తుడవుతాడు. ఇలా ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఒకరికి మాదిరిని చూపగలుగుతారు. పిల్లరా, నాకేమి తక్కువ, నాకేమి కొదువ అని విర్రవీగేవాడు ఎన్నటికీ ఎవరికి ఒక పాఠాన్ని నేర్పడు. అలాగనే లోయలో ఉన్నవాడు ఎప్పుడు ఏడ్చుకుంటూ బిగ్గముఖం వేసుకొని దీనస్థితిలో ఉంటాడనుకో, వాడు కూడా ఎవరికి ఒక పాఠాన్ని నేర్పలేడు. పౌలు లాంటి జీవితము మనము కలిగి ఉన్నాం. మనందరికీ పౌలు భక్తుడు మాదిరి కదా. తన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది అని అంటే దీనస్థితిలో ఉండనెరిగాడు, సంపన్న స్థితిలో ఉండనెరిగాడు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగాడు. దీనినే కొండలు లోయలు కలిగిన దేశము, కొండలు లోయలు కలిగిన భక్తి అని మనము చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఊరికేనే కొండలు లోయలను జతపరిచి ఉంచలేదు, అక్కడ ఉన్నాయని ఊరికేనే చెప్పట్లేదు. అవి మన వ్యక్తిగత జీవితంలో అనువదించుకోవాలి, వాటిని మనము పాటించాలి, వాటిని మనము మన జీవితంలో ఒక ప్రాక్టికల్ లైఫ్లోనికి తెచ్చుకోవాలి. అప్పుడు దేవాది దేవుడు మనలను ఆ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి అవకాశం ఉంది. ప్రియులారా, దీనిని మనం అలవర్తించుకొని, దీనిని మనము అలవాటు చేసుకొని, దీనిని మన మనసులో పెట్టుకోగలిగితే యెహోవా మనకు సహాయకుడు, ఆయన మన సర్వస్వము. ఆయన మీద మనం ఆనుకొని ఉన్నప్పుడు దేవాది దేవుడు మనకు అన్ని స్థితులలో ఉండనెరిగిన వాడు మాత్రమే దేవునికి ఇష్టడవుతాడు. ఆ భాగ్యము మన త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ దయగలిగిన తండ్రి, చెప్పబడిన లేఖనము మా అందరి వినికిలో నెరవేర్చండి. ఆ విన్న మాటలు మా జీవితాలలో మేము అలవాటు చేసుకోగలిగిన వారమై, పాటించగలిగిన వారమై ఉండేటట్లుగా దీవించండి. నీ కృప మాకు ఎడల నిరంతరం ఉండేటట్లుగా అలాంటి భక్తిని మేము కలిగి, అపోస్తులుడైన పౌలు లాంటి జీవితం మేము కూడా కలిగి ఉండి అనేకులకు నేర్పగలిగిన శక్తి సామర్థ్యం చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచుమని మా ప్రాణప్రియుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.